వైఎస్ వివేక హత్య కేసులో అనూహ్య మలుపు, ప్రధాన సాక్షి మృతి. నాడు ఇంగ్లీష్ వద్దు, నేడు హిందీ ముద్దు. వాలంటీర్లపై నిర్ణయం మారేనా, ప్రభుత్వం క్లారిటీ. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సాక్షి ఒకరు మరణించారు. ఫలితంగా మున్ముందు దీని ఫలితం ఎలా ఉంటుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సాక్షి పేరు రంగన్న. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వివేక హత్య కేసులో ప్రధాన సాక్షి. గతంలో వివేకానందరెడ్డి ఇంట్లో వాచ్మెన్ గా పనిచేశారు. వృద్ధాప్యం, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల వల్ల 7-8 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి కిందటే మరణించారు. రంగన్న స్వస్థలం పులివెందుల. అక్కడ ఉన్నప్పుడే అనారోగ్యానికి గురయ్యారు. గత ఏడాది జులై నుంచి ఆసుపత్రిలో తరచూ చికిత్స తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు పులివెందుల ఆసుపత్రిలోనూ అడ్మిట్ అయ్యారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. 2019 మార్చిలో సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాజీ మంత్రి వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేశారు. ఆయన ఈ కేసులో ప్రధాన సాక్షిగా మారారు. ఈ కేసును విచారిస్తోన్న సిబిఐ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను సైతం రికార్డు చేశారు అప్పట్లో. అలాగే రంగన్న తమ వద్ద ప్రస్తావించిన పలు అంశాలను ఛార్జిషీట్లో కూడా పొందుపరిచారు సిబిఐ అధికారులు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు ఆయన వాంగ్మూలాన్ని అప్పట్లో రికార్డు చేశారు. వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడంతో రంగన్నకు 1 భద్రత సైతం కల్పించారు అధికారులు. వివేకానందరెడ్డి హత్య కేసు గత ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన విషయం తెలిసిందే. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత రెడ్డి దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలపై ఘాటు ఆరోపణలు సంధించారు అప్పట్లో. ఎన్నికల తరువాత ఈ కేసు తెరమరుగైంది. ఇప్పుడు తాజాగా రంగన్న మృతితో ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందడం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 2 రోజుల ఈ పర్యటన కోసం బుధవారమే హస్తినకు చేరుకున్నారాయన. కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించారు. తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అనంతరం ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్తో భేటీ అయ్యారు. అనంతరం ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి రింగ్ రోడ్ ప్రాజెక్ట్ మంజూరు చేయడం, అన్ని జిల్లా కేంద్రాల నుంచి రోడ్ కనెక్టివిటీ కల్పించడం, ఫ్లైఓవర్లు, జాతీయ రహదారుల విస్తరణ గురించి మాట్లాడారు. నితిన్ గడ్కరీతో భేటీ ముగిసిన తరువాత చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనాభా పెరుగుదల, ఎక్కువ మంది పిల్లలను కనడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు చంద్రబాబు. ఉత్తరప్రదేశ్, బీహార్లలో అధిక జనాభా ఉండటం సమస్యే కాదని, స్వాగతించదగ్గ విషయమని అన్నారు. అధిక జనాభాను కలిగి ఉండటం దేశానికి ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. త్రిభాషా ఫార్ములాను వ్యతిరేకిస్తూ తమిళనాడు చేపట్టిన ఉద్యమాలపై మాట్లాడారు చంద్రబాబు. దీన్ని తప్పుపట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ వాదనలను విభేదించారు. హిందీ నేర్చుకోవడం ఎంతో మంచిదని వ్యాఖ్యానించారు. దీనివల్ల దేశ ప్రజలతో కలిసిపోవచ్చని అన్నారు. హిందీ వస్తే దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారని, ఏపీలో తెలుగును మాతృభాషగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. 3 భాషలే కాదు, పలు భాషలను నేర్చుకోవడాన్ని సమర్థిస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు. కమ్యూనికేషన్ నాలెడ్జ్ విల్ గివ్ విత్ మదర్ టంగ్. Indians, they are all aware, all of you are seeing rural background, Telugu, Kannada, Tamil or some other languages,
they are shining globally extremely well. What is the reason? Knowledge is different, language is different. Now I am going to promote 10 languages. Every university, 5 to 10 languages, international languages, you study and go and work there. They need your services. Not only 3 languages, multi-languages. Telugu we have to promote. English we have to be international language for livelihood. Hindi better to learn so that it will be very easy to mingle with people. Nothing wrong in it. ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి 10,000 వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంలోనే వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ నాడు నిర్ణయం తీసుకోలేదని, అమల్లో లేని వాలంటీర్లను తాము ఎలా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇక ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లపై చర్చ. ఏపీలో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ అంశంపైన స్పష్టత ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థపైన ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ల వ్యవస్థ రెన్యువల్ చేయలేదని, మనుగడలో లేదని స్పష్టం చేశారు. విధుల్లో లేని వాలంటీర్లతో నాటి ప్రభుత్వం పనులు చేయించుకుందని మండిపడ్డారు. వారితో ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకొని వైసీపీ ప్రభుత్వం నాడు వాలంటీర్లను, ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు. గతంలో శాసన మండలిలో చర్చ సమయంలో వైసీపీ నేత బొత్స వాలంటీర్ల జీవో ఇచ్చి ఉండకపోతే రెన్యువల్ జీవో ఇవ్వచ్చు కదా అంటూ నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి వారికి 10 రూపాయలు వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే అసలు మనుగడలో లేని వ్యవస్థకు జీతాలు ఏ విధంగా చెల్లిస్తారని మంత్రి ప్రశ్నించారు. గతంలో పవన్ వద్దకు సర్పంచ్ల సంఘ నేతలు వచ్చి వాలంటీర్ల అంశం ప్రస్తావన చేసిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు వ్యవస్థలోనే లేరని పవన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ పంపిణీ ప్రతి నెలా కొనసాగిస్తోంది. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపించటం లేదు. ఇదే సమయంలో వాలంటీర్లు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవలే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొంత విడుదల చేశామని చెప్పారు. గత ప్రభుత్వం తాలూకు పెండింగ్ కూడా విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగులు లేనటువంటి వారికి జీతభత్యాలు ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి? వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష. దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం మీరు మాట ఇచ్చారంటారు. దాని విషయానికి పోతే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు, మాట చెప్పారు సహజం. సిపిఎస్ వద్దన్నారు. ఏమైంది అధ్యక్ష? ఈ సభలో చాలా అడిగారు. ఏమైంది అధ్యక్ష? వాళ్ళు అడిగిన మాట చెప్పారు అధ్యక్ష. సరే, సంపూర్ణ విషయంలో ఏమైంది అధ్యక్ష? వాళ్ళ మాట చెప్పారు. సార్, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు ఇచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అంతేకాదు అధ్యక్ష, వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దామన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచుదామన్నారు. కానీ లేదు అధ్యక్ష, వాళ్ళు లేరు. మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించాం వాళ్ళం. అందువల్ల రాజీనామాలు ఫేక్ అధ్యక్ష, లేని వాళ్ళ రాజీనామాలు. సార్, ఎల్ఓపి గారు మీరు సీనియర్ సార్, ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు. ఇంకో సార్, ఈ ప్రతిపాదన పోతే కేబినెట్ ఆదేశాలుగా ఆమోదం రేపలా లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆదేశాలు ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష. ఈ అన్ని నిబంధనల ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు. ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలు కూడా తెలియజేస్తాను అధ్యక్ష.